ఓడుబోయినపల్లి 119 డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఓడుబోయినపల్లి మాలబస్తీ శ్రీ పాండురంగ భజన మందిరం 1952 సంవత్సరంలో జన్మించారు. జీహెచ్ఎంసీ ఏఈ సౌందర్యతో 25 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి పనులను కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, పీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ, ఎస్సీసెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి, శశికళ, కొమరమ్మ, మల్లేశ్వరి, కళావతి, రేణుక, పద్మ, సుమ, శ్రీనివాసరెడ్డి, బస్తీవాసులు ప్రదీప్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడున్నారు? ఒక 5 నిమిషాలన్నా. చూస్తున్నాను ఇంజనీర్ కదా బండలు మంచిగా పక్కన పెట్టుకోండి. బలమైన బండ్లు వస్తుంది ఈ బండలు ఈ బర్ర కూడా వేస్తలేదు. అవును బోర్ లోపల బోర్ అయితే మనకు బోర్ వేస్తారు. బోర్ మంచిగా కదా, మోటార్ కావాలి. మోటార్ తీసుకుపోయి రిపేర్ చేసుకొస్తామని తీసుకుపోయారు. అప్పుడు ఇక మళ్ళీ ఎవరు కావాలి, మోటార్ అయిపోతుంది. మనమందరం ఒక్కటి కొట్టి కొన్నేళ్ళ నుంచి కాని పని అన్న చేతులతోటి ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు దాని సందర్భంగా మనమందరం ఏకంగా ఉండేసి అన్నకు సపోర్ట్ చేసి అన్నని ఏకంగా మనం ఎన్నుకుందాం. అది మన మనవి. ఈ విధంగా మనమందరం ఒక్కటి ఉంటే మనం ఇంకో వేరే పనులకి చేయించుకుందాం. అక్కడ బొందరగడ్డ కానీ, ఇక్కడ అది కానీ, ఇక్కడ మన నల్లపోజమ్మ టెంపుల్ కానీ అన్ని విధాలకు ముందుకు వస్తున్నాడు. ముందుకు వచ్చినప్పుడు ఆ విధంగా మనమందరం ఒక్కటి ఉంటే అన్నవి మనకు ముందుకు వస్తాడు. ఆ విధంగా చేస్తాడు. ఇది 1996లో బాబన్న కట్టిన పిల్లలు అంటే మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాలకు అన్న చేయబట్టి మన G+1 కట్టడానికి ముందుకు వస్తున్నాడు. దీనివల్ల మాకు అంత సంతోషం అన్న. మీరు చేసిన పుణ్యం. కార్పొరేటర్ కాకుండా కూడా రేపు గెలిపించుకుందామని మనం అందరు జరిగిపోతాం. 2 ఫ్లోర్స్ కట్టడానికి ఇలాగే జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ 25 లక్షలు ఇవ్వడం జరిగింది. దీన్ని తక్షణమే 1 వీక్లో పని షురూ చేసి ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందుబాటులో తీసుకొస్తే చిన్న ఫంక్షన్స్ కానీ, మీద భజన్ మందిర్ కానీ అన్నీ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ఈ బస్సులు అన్ని పనులు అయిపోయినాయి. వాటర్ లాస్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయినాయి. ఒక కమిటీల పెండింగ్ ఉంది కాబట్టి ఇది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పోచమ్మ తల్లి కూడా చిన్న పని ఉంది. ఎందుకంటే ఇక బస్తీవాసులంతా గత 20 ఏళ్ళ సంది మాయమడే ఉన్నారు. ఇక అలా ఏ సమస్య ఉన్నా ఇక మా సమస్యలు ఎక్కడ చూసి అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళతో పాటు మేము మంచిగా ఉండాలి. దీన్ని అందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ అలా ఎటుపోయినా కానీ 20,000 30,000 అవుతున్నాయి. దీంట్లో ఏది లేకుండా కానీ వీళ్ళందరూ బస్తీవాళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం.